ఒకసారి ఊహించండి, మీ అలారం క్లాక్ కేవలం మిమ్మల్ని నిద్రలేవడమే కాదు, అది రియల్ టైమ్ ట్రాఫిక్ డేటాను అనలైజ్ చేసి మీ మార్నింగ్ డెస్టినేషన్ ఇంటెలిజెంట్ గా ప్లాన్ చేస్తుంది. మీరు ఎప్పుడు లేట్ అవ్వకుండా చూస్తుంది. మీరు కిచెన్ లో కలుగు పెట్టగానే మీ మార్నింగ్ కప్ ఆఫ్ కాఫీ ఆల్రెడీ తయారవుతుంది. మీరు ఉదయాన్నే చేయాలనుకునే బోరింగ్ టాస్క్ అన్ని కూడా ఆల్రెడీ పూర్తి అయిపోయింది. అది కూడా మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేయకముందు. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీలో చూసే స్క్రీన్ స్టాండ్ కాదు. ఇది మన చుట్టూ నిర్మిస్తున్న ప్రపంచం, మరియు ఇది మన కొత్త వాస్తవం. ఇది చాలా మంది అర్థం చేసుకోవడం వేగంతో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఈ ప్రశ్నను ఆలోచించండి. 2030 నాటికి మన గ్లోబల్ జాబ్ మార్కెట్ అంతా AI వల్ల పూర్తిగా మారిపోతుందంటే మీరు ఏమంటారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా ప్రకారం ఫ్యూచర్ లో మిలియన్ల సంఖ్యలో ఉద్యోగాలు పోతాయి. కానీ అదే సమయంలో మిలియన్ల సంఖ్యలో పూర్తిగా కొత్త రోజు కూడా క్రియేట్ అవుతాయి. ఇది మనొక టెక్నాలజికల్ ట్రెండ్ కాదు, ఇది ఒక పూర్తి ఎకనామిక్ అర్త్క్వేక్. దాని యొక్క ప్రభావం ఇప్పటికే మనం ఫీల్ అవుతున్నాం. ఇంత వేగంగా మారుతున్న టెక్నాలజీలో మనం అలాగే నిలబడిపోవడం అనేది ఆలోచన అసలు అది అక్షరమూల కాదు. మన కాళ్ళ కింద నేల కదులుతుంది, మరియు మనందరం ఏ దిశలో పరిగెత్తాలో నిర్ణయించుకోవాలి. ఈరోజు మనం ఈ వీడియోలో AI గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చి నంబర్ 1 అసలు AI ఏంటి, నంబర్ 2 మీరు ఇప్పుడే ఎందుకు నేర్చుకోవాలి, నంబర్ 3 మన ప్రొడక్టివిటీని ఎలా పెంచుతుంది, నంబర్ 4 AI గురించి తెలుసుకోకపోతే కలిగే పరిణామాలు ఏంటి, నంబర్ 5 నేర్చుకోవడం ఎలా ప్రారంభించాలి. సో ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంత లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 అసలు AI ఏంటి? ఈ శక్తివంతమైన టెక్నాలజీని అర్థం చేస్తుంది. ఇది హ్యూమన్స్ లాగా ఇంటెలిజెంట్ గా ఆలోచించగలిగి, కొన్ని సందర్భాల్లో అధిగమించగలిగే బడ్జెట్స్ మరియు సిస్టర్షిప్ క్రియేట్ చేసే సైన్స్. ఇవి డేటా నుంచి నేర్చుకోవడం, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, మరియు సొంత నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ప్రతి రోజు మీకు తెలియకుండానే వారితో ఇంటరాక్ట్ అవుతున్నారు. మీరు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ లేదా ఎనీ OTT ప్లాట్ఫామ్ లో మీరు చూసే కంటెంట్ కి సిమిలర్ గా చలెంజ్ వస్తుంది. అది మిషన్ లెర్నింగ్ వల్లనే ఆలోచించండి. లేదా సిఐ మరియు అలెక్సా మీ ఆదేశాలను అర్థం చేసుకోవడానికి అనుమతించి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ NLP గురించి ఆలోచించండి. AI అంటే కేవలం హ్యూమన్ రోబోట్స్ కాదు, ఇది మీ ఈమెయిల్ స్పామ్ ఫిల్టర్ మరియు మీ ఫోన్ యొక్క ఫేస్ ఐడి వెనక పనిచేసే ఇన్విజిబుల్ బ్రెయిన్. ఇప్పుడు మనకు దిమ్మ తిరిగే జనరేటివ్ AI వచ్చింది. ChatGPT వంటి టూల్స్ తో అవి స్విఫ్ట్ ప్రాంప్ట్ నుంచి మనల్ని ఆశ్చర్యపరిచే హ్యూమన్ లైక్ టెక్స్ట్, స్టన్నింగ్ ఇమేజెస్ మరియు ఫంక్షనల్ కంప్యూటర్ కొన్ని క్రియేట్ చేయడం. AI నిరంతరం నేర్చుకుంటుంది, అడాప్ట్ అవుతుంది మరియు ఎవాల్వ్ అవుతుంది. ఇది ప్రతి రోజు మరింత పవర్ఫుల్ మరియు యాక్సెసిబుల్ అవుతుంది. మనం పనిచేసే మరియు టెక్నాలజీతో ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఇప్పుడు నంబర్ 2 మీరు ఇప్పుడే ఎందుకు నేర్చుకోవాలి. పడుకొని వాళ్ళకండి గడియారం పరిగెడుతుంది మరియు వాళ్ళకి గట్టిగా వినిపిస్తుంది. మన స్మార్ట్ హోమ్స్ నుండి మన అత్యంత ముఖ్యమైన హెల్త్ కేర్ సిస్టమ్స్ వరకు మన జీవితంలో ప్రతి భాగంలో నిర్మించబడుతున్న సాంకేతిక టెక్నాలజీ నుండి ఉపయోగకరమైన సాధనంగా వేగంగా మారుతుంది. 78% ఆర్గనైజేషన్స్ ఇప్పటికే వారి ఆపరేషన్స్ లో AI ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఇది ఫ్యూచర్ లో జరగబోయేది కాదు, ఇది ప్రస్తుత వాస్తవం. ఫలితంగా జాబ్ మార్కెట్ భారీ మార్పులు ఎదుర్కొంటుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రిడిక్షన్ ప్రకారం AI రిలేటెడ్ రోల్స్ మ్యాసివ్ బూ ఉండబోతుంది. AI స్పెషలిస్ట్స్, డేటా సైంటిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్. అదే సమయంలో ఇతర మరింత ట్రెడిషనల్ రోల్స్ డిక్లైన్ అవుతుంది. గోల్డ్మెన్ సాక్స్ యొక్క రిపోర్ట్ ప్రకారం AI ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల ఫుల్ టైమ్ జాబ్స్ ని ప్రభావితం చేయాలని అంచనా వేస్తారు. ఎంప్లాయర్స్ ఇప్పటికే AI స్కిల్స్ కు ప్రియారిటీ ఇస్తున్నారు. కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ AI నాలెడ్జ్ లేని క్యాండిడేట్స్ ని హైర్ చేసుకోమని ఓపెన్ గా చెప్తున్నారు. AI గురించి నేర్చుకోవడం ఇకపై ఆప్షనల్ కాదు. ఆల్గారిథమ్స్ ఆధారంగా మరింత అభివృద్ధి చెందుతున్న ప్రపంచాన్ని ధైర్యంగా నావిగేట్ చేయడానికి, తెలివిగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ గుర్తించి దాన్ని నివారించడానికి, సిస్టమ్స్ లో వచ్చే ఎర్రర్స్ ని అర్థం చేసుకోవడానికి ఇది మీకు ఒక టూల్ అవసరం అవుతుంది. ఇది వేచి చూడాల్సిన సమయం కాదు, ఇది నేర్చుకోవాల్సిన సమయం. ఇప్పుడు నంబర్ 3 మన ప్రొడక్టివిటీని ఎలా పెంచుతుంది. ఇప్పుడు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూద్దాం. ఇప్పుడు మీ బెస్ట్ వర్క్ పార్ట్నర్ అవ్వబోతుంది. ఇది నిజంగా ప్రతి దాన్ని మార్చబోతుంది. ఊహించండి, మీరు వారంలో చాలా సమయాన్ని తిరిగి పొందగలిగితే ఎలా ఉంటుంది. ఎందుకంటే మీకు బోర్ కొట్టించే రొటీన్ వర్క్స్ అన్ని మీకు మీటింగ్ షెడ్యూల్ చేయడం, ఈమెయిల్స్ రాయడం, పెద్ద రిపోర్ట్స్ తక్కువ టైంలో సమ్మరైజ్ చేయడం, ఇవన్నీ చేసేస్తుంది. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మీకు అనుకూలంగా ఆర్గనైజ్ చేస్తున్నా. మీకు నచ్చే ఫిలిమ్స్, మీకు సరిపోయే ఎడ్యుకేషనల్ పాత్రలు ప్రతిదీ సజెస్ట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనం పని చేసే ప్రతి చోట డెసిషన్స్ తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఫైనాన్స్, మెడిసిన్, బిజినెస్ స్ట్రాటజీ లాంటి రంగాల్లో పెద్ద డేటా సెట్స్ ని చాలా వేగంగా అనలైజ్ చేసి మనిషికి కనిపించని ఆపర్చునిటీస్, రిస్క్స్ ని కూడా AI గుర్తించగలదు. జనరేటివ్ AI టూల్స్ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఎప్పటికీ సహాయపడే అసిస్టెంట్ లో ఉంటుంది. వాళ్ళ రైటింగ్ ఇంప్రూవ్ చేయడంలో, కొత్త డిజైన్స్ ఇవ్వడంలో, కోడ్ లో బగ్స్ ఫిక్స్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది మనుషుల్ని రిప్లేస్ చేయడం కోసం కాదు, మనుషుల్ని ఇంత బెటర్ చేయడానికి. మీకు బోర్ కొట్టించే పనులన్నీ మిషన్ కప్పగిస్తే మీరు డీప్ ఫోకస్ తో చేయాల్సిన పనులు, స్ట్రాటజిక్ థింకింగ్, క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇతరులతో కనెక్ట్ అవ్వడం, వీటిపై ఫోకస్ చేయొచ్చు. నంబర్ 4 AI గురించి తెలుసుకోకపోతే కలిగే పరిణామాలు ఏంటి.
ఈ రెవల్యూషన్ ని పట్టించుకోకపోతే దీని ప్రభావాలు చాలా తీవ్రంగా కాలం గడిచే కొద్దీ మరింత పెరుగుతూనే ఉంటాయి. చాలా మందికి ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ అంటేనే ముఖ్యమైన విషయం. మరింత కష్టమైన జాబ్స్ కూడా చేయగలిగే స్థాయికి వస్తున్న కొద్దీ స్కిల్ గ్యాప్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. మీరు ఏఐ గురించి బేసిక్ నాలెడ్జ్ లేకపోతే మీ వర్క్ లో మీ కాంపిటేటివ్ కోల్పోతారు. అలాగే సటిల్ గా కొన్నిసార్లు స్పష్టంగా వచ్చే మిస్ఇన్ఫర్మేషన్ మరియు బయాస్డ్ అల్గారిథమ్స్ ప్రభావానికి ఎక్కువగా లోన్ అవుతారు. మీరు ఫీడ్ లో చూస్తున్న న్యూస్ లేదా మీరు లోన్ తీసుకుంటే అందులో మీకు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్, ఇవన్నీ ఇప్పటికే ఏఐ తీసుకున్న డిసిషన్స్ వల్ల ఎంతగా ప్రభావితం అవుతున్నాయో మీకు తెలియకపోవచ్చు. ఇంకా పెద్ద స్థాయిలో చూస్తే ఏఐ గురించి సరైన అవగాహన లేని సమాజం మన ముందున్న పెద్ద ఎథికల్ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండదు. మన బ్యాంకింగ్, లీగల్ సిస్టమ్స్ లో అల్గారిథమిక్ బయాస్ ని ఎలా ఆపాలి, మాస్ సర్వేలెన్స్ లేదా ఎలక్షన్స్ లో ఏఐని మిస్యూజ్ చేయకుండా ఎలా అడ్డుకోవాలి, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోతే డిజిటల్ గ్యాప్ ఇంకా పెరుగుతుంది. ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అనే రెండు వర్గాలు ఏర్పడు. అందుకే ఏఐ భవిష్యత్తులో అందరికీ ఫెయిర్, ఫియర్ మరియు హెల్ప్ఫుల్ గా ఉండాలి. ఇది కేవలం కొంతమంది ఎక్స్పర్ట్స్ కోసం మాత్రం కాదు. అండ్ నెంబర్ 5, ఏఐ నేర్చుకోవడం ఎలా ప్రారంభించాలి. మనందరం ఏఐ గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలనేది చాలా అవసరం. కానీ ఏఐ నేర్చుకోవడం చాలా కష్టమని చాలా మంది అనుకుంటారు. నిజానికి ఇది చాలా సులభం. మీరు వెంటనే కోడింగ్ ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్నగా స్టార్ట్ చేయండి. మొదట ఏఐ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందని బేసిక్ విషయాలు తెలుసుకోండి. దానికి ఆర్టికల్ చదవండి, యూట్యూబ్ లో వీడియోస్ చూడండి, లేదా ఫ్రీ బిగినర్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. ఇవన్నీ మీకు ఫౌండేషన్ ఇస్తాయి. తర్వాత మీరు ఓన్ గా ప్రయత్నించండి. చాట్‌జిపిటి, గూగుల్ జెమిని, మిడ్జర్నీ లాంటి టూల్స్ అందరికీ ఫ్రీగా అందుబాటులో ఉంది. వీటిని ఓపెన్ చేసి మీకు కావాల్సిన ప్రశ్నలు అడిగి చూడండి, లేదా ఈ పనులు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి. ఉదాహరణకి చాట్‌జిపిటిలో మీరు మీ డైలీ టాస్క్స్ ఆటోమేట్ చేయొచ్చు, లేదా మిడ్జర్నీతో ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే మీరు మీలో ఉన్న స్పెషల్ హ్యూమన్ స్కిల్స్ అంటే క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఇతరులతో కలిసి పనిచేయడం, లీడర్షిప్ క్వాలిటీస్, వీటిని ఇంకా మెరుగుపరచుకోండి. ఎందుకంటే మనం చేసే క్యాల్కులేషన్స్, డేటా అనాలిసిస్ లాంటి పనులు త్వరగా నేర్చుకోండి. కానీ మన క్రియేటివ్ ఐడియాస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మన యూనిక్ వే ఆఫ్ థింకింగ్, ఇవన్నీ హ్యూమన్స్ మాత్రమే చేయాలి. ఇంకా ముఖ్యమైన విషయం, మీరు ఎప్పుడు కొత్తగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలని ఓపెన్ గా ఉండాలి. ఫీల్డ్ చాలా వేగంగా మారిపోతుంది. కాబట్టి క్యూరియాసిటీ, లర్నింగ్ యాటిట్యూడ్ ఉంటే మీరు ఎప్పుడు ముందే ఉంటారు. మీకు ఆసక్తి ఉన్న ఒక చిన్న సబ్జెక్ట్ నేర్చుకోండి. ఉదాహరణకి ఏఐతో ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలి, లేదా ఏఐతో లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఎలా చేయాలి, ఇలా చిన్నగా మొదలు పెట్టండి. ఒక చాట్ బోర్డ్ తో మాట్లాడండి, లేదా కొత్త ఏఐ న్యూస్ గురించి ఒక ఆర్టికల్ చదవండి. మన ఛానల్లో ఏఐ గురించి ప్రతి వీక్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దాట్ మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే వస్తుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మీకు ఏఐ గురించి ఏమైనా డౌట్స్, ఫియర్స్ ఉన్నా ఇవన్నీ కమెంట్స్ లో రాయండి. మనం కలిసి మాట్లాడుకుందాం, డౌట్స్ క్లియర్ చేసుకుందాం. మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫ్యూచర్ లో రాబోతున్నది కాదు, ఇది మన జీవితాల్లో ఇప్పటికీ వచ్చేసింది. మన ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తుంది. మనం ఈ మార్పులో భాగంగా ఉండాలి. ఏఐ నేర్చుకోవడం అందరికీ సాధ్యమే. మీరు ఈ కొత్త ప్రపంచాన్ని కేవలం చూస్తూ ఉండాలనుకుంటున్నారా, లేకపోతే నేర్చుకొని మీ ఫ్యూచర్ లైఫ్ ని మార్చుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. మీ ఏఐ లర్నింగ్ జర్నీ ఇప్పుడే ఈ రోజే మొదలు పెట్టండి.